Welcome to 9 TV News. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కొరిడి గ్రామంలో వెలసియున్న శ్రీ వననీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవాలు భక్తుల హృదయాల్లో మరపురాని అనుభూతులను మిగిల్చాయి. ఈ పర్వదినం సందర్భంలో ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, మహారుద్ర హోమం వంటి పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన సంకీర్తనలు కూడా ఆలయంలో ప్రతిధ్వనించాయి. భక్తజనాలు తమ కోర్కెలను తీర్చుకోవాలని విశ్వాసంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులను పొందారు. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర మహాదేవ శంభో శంకర రండి, హోమాలు రండి, ఒకటే పక్కనే రండి. మహాదేవ శంభో సూళ్లూరుపేట మండలం తిరుపతి జిల్లా స్వయంభుగా వెలిసిన ఈ పెరేరి చెరువు వద్ద గత 18 సంవత్సరములుగా ఎంతో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రులు అట్లే వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇది స్వయంభుగా వెలిసినటువంటి శివలింగం అంటారు. త్రేతాయుగంలో రామలక్ష్మణులు స్థాపించిన శివలింగం అంట. ఇది నా పూర్వజన్మ సుకృతి ఫలం వల్ల నేను ఇక్కడికి రావడము, ఆ శివలింగాన్ని ఇక్కడ నిద్రించడము, ఏదో మహాస్వప్నం రావడము. 2008లో నేను అన్నదానం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఇంత వైభవంగా జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతి ఫలం అని అనుకుంటాను. ఈ వననీలకంఠేశ్వర స్వామి ఈ పెరిగి పంచాయతీ గ్రామంలో వెలసి ఆయన స్వయంగా ఉండి ఇప్పుడు ఒక మహాజన సముద్రంగా మారినటువంటి ఈ మహాక్షేత్రం గురించి నేను చెప్పినప్పుడు ఇక్కడ మహాశివరాత్రి నాడు జన సముద్రమే ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం సంవత్సరం 365 రోజులు నిత్య అన్నదానం కావాలని మేము ప్రార్థిస్తున్నాము. కానీ ఇప్పటివరకు ఏంటంటే ప్రతి సోమవారం సంవత్సరం అంతా ప్రతి సోమవారం అన్నదానం కరెక్ట్ ఉన్నారు. కార్తీక మాసం వస్తే 2 నెలలు, మామూలుగా కార్తీక మాసం అనేది 1 నెల ఉంటుంది, కానీ మనము 2 నెలలు చేస్తాం. ఇటు ఆంధ్ర అటు తమిళనాడు ఇట్లా కొడుకుంటుంది. 2 నెలలు కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్య అన్నదానము, కార్తీక మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా స్వామివారికి జూన్ నెలలో వార్షికోత్సవం చేస్తుంటాము. ఆ విధంగా స్వామివారు ఇక్కడ కొలువైనటువంటి ప్రదేశము కొరిడి పంచాయతీకి చాలా గొప్ప విషయము. రాబోయే రోజుల్లో ఇది మహాపుణ్యక్షేత్రంగా మారబోతుంది. ఒక చిన్న పొదలో ఉన్నటువంటి స్వయంభు వననీలకంఠేశ్వర స్వామి ఈరోజు ఇంత పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. అది ఆ స్వామివారి స్వయంగా ఇక్కడ ఉన్నట్టుగా మేమందరం, నేను కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న సమయంలో ఈ ప్రదేశంలో నేను గాలి పెట్టి ఆయన సమస్యలు చెప్పుకొని ఈరోజు నేనంటూ ఒక పొజిషన్లో ఉన్నానంటే ఆ స్వామివారి నాకు కావున ఓం నమో వననీలకంఠేశ్వర స్వామి నమః.